హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. కేపీఎంజీ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పనిచేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. ఎస్టర్డే నేను Zigment.ai అనే కంపెనీ నుంచి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను. దాని కింద నాకు 2 కామెంట్స్ అనేవి వచ్చాయి. అందులో ఒక పర్సన్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్కి మెయిల్ అనేది వచ్చిందని కామెంట్ చేశాడు. అలాగే సెకండ్ పర్సన్ ఈరోజు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యి టెక్నికల్ రౌండ్ మెయిల్ వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాడు. మీరు కూడా ఆ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. మన డిగ్రీ పర్సంటేజ్, అలాగే బ్రాంచ్, అలాగే మన స్కిల్ సెట్ మీద, అలాగే పర్సంటేజ్ మీద ఆధారపడి మనకు రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. చాలామందికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతుంది, చాలామందికి రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే డేటా అనలిటిక్స్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి పూణే, మహారాష్ట్ర. కేపీఎంజీ వచ్చేసి చాలా పెద్ద సంస్థ. ఇందులో కనుక మనకు జాబ్ వస్తే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మినిమం 5 LPA టు 9 LPA వరకు ఉంటుంది. అది కూడా డేటా అనలిటిక్స్ అంటే శాలరీ కూడా చాలా బాగానే ఉంటుంది. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీటెక్, BCA గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ 1 to 3 years ఆఫ్ డేటా అనలిటిక్స్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేషన్స్ ఇన్ డేటా సైన్స్ వుడ్ బి ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే BE కానీ, బీటెక్ కానీ, BCA గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిగ్రీలో మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా ఉండాలి. డేటా అనలిస్టిక్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 1 to 3 years అనేది తప్పకుండా ఉండాలి. అలాగే సర్టిఫికేషన్స్ ఇన్ డేటా సైన్స్ వుడ్ బి ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశారు. మనకు డేటా సైన్స్లో సర్టిఫికేషన్స్ ఉన్నా కూడా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ 2 rounds ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై బిజినెస్ హెడ్ అని మెన్షన్ చేశారు. మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి మనకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఇలాంటివి ఏమి ఉండకుండా డైరెక్ట్ మనకు 2 rounds ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ టెక్నికల్ ఇంటర్వ్యూని కనుక మనం క్రాక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ HR ఇంటర్వ్యూ అనేది కూడా తప్పకుండా ఉంటుంది. ఎవరికైతే డేటా అనలిస్ట్ లాగా 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. మనకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి వర్క్ ఆన్ డేటా అనలిటిక్స్ యాక్టివిటీస్ అండ్ రిలేటెడ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ అండ్ SQL అని మెన్షన్ చేశారు. అలాగే వర్క్ ఆన్ అడ్వాన్స్ ఎక్సెల్ అండ్ టాబ్ల్యూ అని మెన్షన్ చేసి మనం పైథాన్ అలాగే SQL మీద వర్క్ చేసి ఉండాలి. అలాగే అడ్వాన్స్ ఎక్సెల్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే వర్క్ ఆన్ BI టూల్స్ అండ్ డేటా హ్యాండిలింగ్ యాక్టివిటీస్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఇక్కడ మనకు వాళ్ళు ఆల్రెడీ వర్క్స్ అనేవి మెన్షన్ చేశారు. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ స్కిల్స్ మీద ఉంటే మనకు అది యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతుంది. పవర్ BI గురించి అలాగే డేటా హ్యాండిలింగ్ గురించి తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే టెక్నికల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఇన్ డేటా హ్యాండిలింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ క్లయింట్ అని మెన్షన్ చేశారు. అలాగే హ్యావ్ ఏ గుడ్ కమాండ్ ఆన్ డేటా అనలిటిక్స్, పవర్ BI, పైథాన్, SQL గురించి మంచి అవగాహన అనేది ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి హై డెలివరీ ఇంపాక్ట్ ఇన్ డేటా హ్యాండిలింగ్ యాక్టివిటీస్, అలాగే ప్రాసెస్ నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్ ఫంక్షన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా అనలిటిక్ అప్రోచెస్ అని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన మనకు సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా మనకు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ తెలుగు జాబ్ అప్డేట్స్.